గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అలాగే మెగా డిఎస్సి సూపర్ 6 హామీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందుగా అందరికీ నమస్తే, వందనాలు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు వెన్నుపోటు ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ జీవితం మొదలు పెట్టిందే ఆయన వెన్నుపోటుతో. మొన్నటి వరకు వాళ్ళ మావగాన్ని వెన్నుపోటు పొడిచి ఈ టీడీపీ పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు. దాని తర్వాత వివిధ రంగాల్లో ఆయన ఎదగటానికి, చేయటానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరిని వెన్నుపోటు చేసుకుంటా వచ్చారు. గతంలో 2014 నుంచి విభజన అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు కూడా వెన్నుపోటు జరిగింది. కానీ ప్రజలకి అర్థం కాలేదు. ఆయన అర్థమయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఆయన ఏ హామీ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి, సామాజిక వర్గానికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు. అదే విధంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మోసం చేసి ఈ రోజు ఆయన అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముంచేశారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇస్తూ ఐ లవ్ యూ అంటూ చెప్పారు. 1 4 3 ఐ లవ్ యూ అనుకుంటూ చెప్పారు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బతికున్న శవాలుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ రోజు ప్రజలు కూడా తిరిగి 1 4 3 అని చెప్తున్నారు. కాకపోతే దాని అర్థం ఐ హేట్ యూ బాబు అని చెప్తున్నారు. ఈ రోజు అంటే కపట నాటకంతో చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది విషం కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళని ఆయన కపట ప్రేమతో, కపట నాటకంతో నమ్మ బలికి మోసగిస్తూనే ఉన్నారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఆడబిడ్డ నీతి అంటూ మరి మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. 2 ఏళ్లలో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. తల్లికి వందనం అంటూ స్కూల్కి వెళ్లే పిల్లలకి వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి అంటూ యువకులకి వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సి అంటూ అది దగా డిఎస్సిగా మార్చి ఎంతో మంది భవిష్యత్తుపై